గుమగుమలాడే గుత్తి వంకాయ చేసేద్దామో చేయండి. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి తురుము, రఫ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 టొమాటోస్, ఒక లవంగా, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే నియర్లీ ఒక 1/2 kg ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. 1/2 kg వంకాయలకి ఒక 2 టమాటాలు ఫర్ టేస్ట్ అనమాట, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, కొద్దిగా 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వంకాయలను అయితే మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అలా గుత్తులుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 4 స్లిట్స్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గుత్తి వంకాయ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా కట్ చేసుకున్న వంకాయలను అయితే మనము ఇంతకుముందు స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, అదైతే ఫుల్గా ఇందులోకి అయితే స్టఫ్ చేసుకుంటున్నాను. సో ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ వంకాయలన్నింటినీ స్టఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. మీలో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ కూడా రన్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అయితే ఒకసారి అయితే చూసేయండి. సో చూస్తున్నారు కదా, వంకాయలు ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కొద్దిగా తాలింపు గింజలు వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా చెట్పట్టమన్నాక మనం స్టఫ్ చేసుకున్న బ్రింజాల్ ఏదైతే ఉందో అది కూడా ఒక్కొక్కటిగా అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా అయితే ఇందులోకి వేసుకొని కొంచెం పుదీనా అండి, జస్ట్ టేస్ట్ కోసం అంతే, కొద్దిగానే వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా అయితే కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ అయితే మనం మగ్గించుకోవాలన్నమాట. సో ఇక్కడ కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపెట్టుకొని ఇందులో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఏంటి అని అంటే అక్కడ ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. మనకి వంకాయ ముక్కు ఉడికే అంతలా అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఇక్కడ వంకాయలకైతే 1/2 గ్లాస్ వాటర్ సరిపోతాయి. సో నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని మనం మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో అయితే మూత తీసి కలబెట్టుకుంటూ ఉండండి, లేదు అంటే ఎండు కొబ్బరి వేసాం కాబట్టి అడుగు అనేది పట్టేస్తుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మాత్రం మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతుందో, పైన మనకి ఆయిల్ కూడా చూస్తున్నారు కదా పేరుకుంది, అండ్ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. సో ఒక్కసారి మొత్తం మంచిగా కలబెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి ఒక హ్యాండ్ఫుల్ అయితే వేసుకోవాలి ముక్కలు ఉడికిన తర్వాత. సో కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకుంటే మనకి గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.